మేము మా అన్విక్తో కలిపి బయటకెళ్తున్నాము. ఎక్కడికి అంటారా? రిప్ ఫెస్ట్‌కి. కెనడాలో రిప్ ఫెస్ట్ అంటే ఏంటో తెలుసా? అదే చెప్తా ఈ వీడియోలో. అండ్ అక్కడికే వెళ్తున్నాం మేము కూడా. ఇలా నడుచుకుంటూ వెళ్ళడానికి బేబీకి బాగుంటుంది అని చెప్పి బేబీ క్యారియర్ కొన్నాము. నేనైతే బేబీ స్టఫ్, డైపర్లు, వెట్ వైప్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకున్నాను. ఆఫ్టర్నూన్ చాలా ఎండ ఉందని చెప్పి ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నాము. మా అన్వికి ఆ బేబీ క్యారియర్ నచ్చలేదు, అందులో ఉండనన్నారు. హాఫ్ డిస్టెన్స్ వచ్చాక స్ట్రోలో తేవాల్సింది అనుకున్నాము. మ్యాటర్కి వస్తే కెనడాలో రిప్ ఫెస్ట్ అంటే ఎస్పెషల్లీ ఫుడ్ లవర్స్కి పండగలా అనమాట. రిప్ ఫెస్ట్ ఎవ్రీ ఇయర్ చేస్తారు. అసలు ఈ రిప్ ఫెస్ట్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలి అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి టీమ్స్ వచ్చి బార్బిక్యూ రిబ్స్ ఉంటాయి కదా, వాటిని స్టాల్స్లో పెట్టి అమ్ముతారనమాట. ఈ రిబ్స్ పోర్క్ కావచ్చు, బీఫ్ కావచ్చు. ఏ స్టాల్ వల్ల రిబ్స్ బాగున్నాయని చెప్పడానికి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విజిట్ చేస్తారు. ఓన్లీ రిబ్సే కాదు, డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, ఎగ్జిబిషన్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, పెద్ద హడావిడే ఉంటుందన్నమాట. మేము రిబ్స్ అవి తినము, జస్ట్ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాము. ఇటు సైడ్ అంతా ఎగ్జిబిషన్ ఉంది, మధ్యలో మాకు మ్యూజిక్ కాన్సర్ట్ ఉంది. అండ్ అటు సైడ్ అంటే ఇప్పుడు చూపించాను కదా, ఎగ్జిబిషన్కి ఆపోజిట్ సైడ్లో ఏమో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అన్విక్ ఇలా ఎత్తుకుంటే వాడు కంఫర్ట్ ఫీల్ అవ్వట్లేదు, అందుకే మమ్మల్ని ఉండమని చెప్పి నిఖిల్ ఇంటికి వెళ్ళి స్టాల్లో తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఒక 15 minutes ఇట్లాగే కూర్చున్నాం అనమాట ఒక టేబుల్ మీద. నిఖిల్ వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది. లేట్ అంటే చీకటి పడిపోయింది, బట్ స్టిల్ ఎంత కలర్ఫుల్గా ఉంది ఇక్కడ. ఈ ఎగ్జిబిషన్ విజువల్స్ అన్నీ నేను ఇప్పుడు పెట్టాను, చూడండి. ఎక్కడ జెయింట్ వీల్ వద్దు, ఒకదాన్ని ఎక్కడ సరదాగా బాగున్నాయి. బాబా $20 ఎందుకే? చేస్తున్నారు ఏంటది? లెమనేడ్. అదే ఏంటది? బెలూన్స్ పేల్చేది. ఇలా అన్నీ చూసుకుని లాస్ట్లో ఒక ప్రోటీన్ అంటే ఫ్రైస్లో గ్రేవీ అండ్ చీజ్ వేస్తారు, అది తిని ఇంటికి బయలుదేరాము. చాలా ఫన్ ఉంది ఈరోజు.
ఇలా స్పెండ్ చేసాము ఈ ఈవినింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.